నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ వలస సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. అంతర్జాతీయ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు డాక్టర్ శ్రీనివాస్ కవిటి ఉచిత సలహాలు. తెలంగాణకు సెప్టెంబర్ 17 విద్రోహ దినమే. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు టి నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్ర్యం 1948 సెప్టెంబర్ 17న నాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పోలీస్ చర్య వల్ల హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీకిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, చిన్న పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, పవన్ కుమార్, సీనియర్ నాయకులు వేణు, హనుమండ్లుచారి, పట్టణ ఉపాధ్యక్షులు సందీప్, కార్యదర్శులు స్వప్నిల్, గంగోలు శ్రీకాంత్, బీజవయం పట్టణ అధ్యక్షులు గౌతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏషాల సూరి, దళిత మోర్చా అధ్యక్షులు కృష్ణ, కమల, సాయిలు, బిల్లా విజయ్, అనిల్ కుమార్, ఈశ్వర్, లింగం, విజయ్, పడాల శ్రీను, కిరణ్ శ్రీకాంత్, ఉప్పలం సాయిలు తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి నిరంకుశ పాలనకు, ఈ రజాకార్ల దుర్మార్గాలకి నిదర్శనంగా మన తెలంగాణ పౌరులు, వీరులు ఎంతోమంది పోరాటం చేసి సాధించుకున్న ఈ విమోచన దినోత్సవాన్ని ఈరోజు జాతీయ జెండా ఎగిరేసి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మన విశ్వ విజేత యుగ పురుషుడైనటువంటి మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మనకు దొరకడము, ఈరోజు విశ్వము మొత్తం మన వైపు చూడడానికి కారణము మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు కావున ప్రతి ఒక్కరం మనం గుండెల మీద చేసుకొని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేషన్ చేసుకొని రానున్న తరాలు కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూడలి వద్ద ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛగా పిలుచుకున్న సందర్భం, మరి తెలంగాణ ప్రాంతం కూడా నిజాం నిరంకుశ పాలనతో, రజాకార్లతోటి, మహిళలపైన ఆకృత్యాలతోటి, మానభంగాలతోటి అల్లాడుతున్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని ఆపరేషన్ పోలో ద్వారా మరి ఆనాటి నాయకులు, మరి భారతదేశంలో 500 సంస్థానాలను విలీనం చేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి పోలీస్ చర్యల ద్వారా, మరి ఆనాడున్న రోజుల్లో ఒక దేశం పైన ఒక్కో దేశం సైనిక చర్యలు జరపొద్దనే ఆలోచనతోటి పోలీస్ చర్యల ద్వారా ఆపరేషన్ పోలో పేరుతోటి ఈ తెలంగాణని మరి భారతదేశంలో విలీనం చేసిన సందర్భం మరి ఈరోజు మనం అందరం కూడా జరుపుకోవడం మరి ఆనందదాయకం. ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా అట్లాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా, మరి ఏదైతే విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి బోధన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే భారతదేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మరి అకుంఠిత దీక్షతోటి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, నేపాల్లో మన గత కొన్ని రోజుల సందర్భంలో చూసినటువంటి పరిస్థితి, బంగ్లాదేశ్లో, నేపాల్లో, పాకిస్తాన్లో మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఆ దేశాలు అల్లోకల్లేటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ భారతదేశంలో ఎటువంటి పిన్ డ్రాప్ పాయింట్ కూడా నిశ్శబ్దంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా, వన్ డ్రాప్
బ్లడ్ పడకుండా మరి కాశ్మీర్ విషయంలో కానీ ఈ దేశం విషయంలో కానీ నిరంతరం పనిచేస్తున్నటువంటి మోడీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం కూడా ఆనందదాయకం. అట్లాగే కరోనా సమయంలో కూడా ఈ ప్రపంచానికే మరి వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత మరి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక రక్తనిధి కార్యాలయంలో మరి యువకులందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మోడీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రపంచ వలస సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. అంతర్జాతీయ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు డాక్టర్ శ్రీనివాస్ కవిటి ఉచిత సలహాలు అందించనున్నారు. ఈ నెల 20 ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో భారతీయుల్ని ప్రభావితం చేస్తున్న కొత్త చట్టాలపై చర్చించనున్నారు. బోధన్ పరిసర ప్రాంతవాసులు బోధన్ రైస్ భవన్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని బోధన్ ఎన్ఆర్ఐ వింగ్స్ ఆహ్వానిస్తున్నారు. అక్కపల్లి ఉత్తమ్, ఎన్ఆర్ఐ బిజినెస్ కన్సల్టెంట్ అక్కపల్లి ఉదయ్ కిరణ్, కొండ్ర వెంకటి, అశోక్ రెడ్డి, జగన్, గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. బోధన్ ప్రజలందరికీ నమస్కారము. ఈ 20th సెప్టెంబర్ 2025 11 AM ఈ రైస్ మిల్ అసోసియేషన్ అపోజిట్ టు న్యూ బస్ స్టాండ్లో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అదేంటంటే ఈ గ్లోబల్ ఇమిగ్రేషన్ క్రైసిస్ పైన, అంటే ఇప్పుడు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ కెనడాలో కానీ ఈ ఇమిగ్రేషన్స్ రైట్స్ అవుతా ఉన్నాయి. లేదంటే ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు అక్కడికి H1 మీద వెళ్ళి లేదంటే వర్క్ వీసా మీద వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా ఉన్నారు. అట్లనే ఫ్యామిలీ దానిపైన కూడా ఫ్యామిలీ ఇమిగ్రేషన్ పైన మ్యారేజ్ చేసుకొని వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్కి లోనవుతా ఉన్నారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీనివాస్ కావటి అని చెప్పి ఇంటర్నేషనల్ లాయర్, ఆయన ఈ లాయర్ ఇన్ ఆస్ట్రేలియా, లాయర్ ఇన్ UK అండ్ దెన్ US అండ్ ఇండియా అన్నిట్లో క్వాలిఫికేషన్ ఉన్న అతను. ఆయన ఆ రోజు ఆయన్ని పిలిపించడం జరిగింది. US నుంచి వస్తున్నారు ఆయన. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ పిల్లలు US వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా మంది H1 మీద పోతున్నారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు US ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీస్ మూలంగా చాలా మందికి రిటర్న్ రావాల్సిన అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే అటువంటి ప్రివెంట్ చేసుకోవడానికి ఏమేమి చేయాల్సి వస్తుంది. అట్లానే ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 months లో చూస్తే అన్ని కంట్రీస్ లో ఇమిగ్రేషన్ కి వ్యతిరేకంగా చాలా రేట్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లా ఎందుకు జరుగుతున్నాయి యాక్చువల్గా, అయితే ఇవన్నీ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లానే మీ పిల్లలు ఈ కంట్రీస్ లో ఉంటే వాళ్ళ భవిష్యత్ ఏంటి, తర్వాత వాళ్ళు ఏమేం అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి అంటే బిజినెస్ అవకాశాలు కానీ లేదంటే జాబ్ అవకాశాలు కానీ, ఆ తర్వాత ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఆయనతో చెప్పుకుంటే ఆయన లీగల్ గా మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏమీ ఛార్జెస్ లేవు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై వీడీసీ ముసుగులో సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ నిరసన చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ నిజాంసాగర్ కాలువ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న తర్వాత రాస్తారోకో జరిగింది. అనంతరం సిఐపి సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో పోలీసులు ధర్నాను విరమింపజేశారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న గౌడ కులస్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా సాగిన వారు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీడీసీల దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరింత భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం, గౌడ యువసేన సభ్యులతో పాటు జిల్లాలోని గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఒక్క వీడి శ్రీనివాసం అని చెప్తున్నా.
ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ మా గవర్నమెంట్ న్యాయం చేశాక మేము పోరాడుతూనే ఉంటామని చెప్తూ आगे आगे గత 10 నెలల కాలంగా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ పేరిట కళ్ళు హర్తాలనే పెట్టి గౌడ సోదరులను రోడ్డు మీద ఈడ్చినటువంటి పరిస్థితి, రెక్కాడితో గారి బుక్కాడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గౌడ సోదరులను మరి గౌడ ఉద్యమకారులు కానీ మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ పూర్తిగా సహకరించి మరి అలాగే జిల్లా జడ్జు సిపి గారు ఆర్డీఓ గారు ఏసీపీ గారు మిగతా ఎక్సైజ్ అధికారులు కానీ అందరూ సహకరించి తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ సభ్యులను తర్వాత గౌడ సోదరులను కూతురుబెట్టి మాట్లాడి వీడీసీలు గౌడ సోదరుల మీద దాడి చేయొద్దని చెప్పి దౌర్జన్యం చేయొద్దని మీ వీడీసీ రద్దు చేసుకోవాలని చెప్పి మరి వాళ్లకు అవగాహన సదస్సు పెట్టి వాళ్లను విడ్రా చేయించినటువంటి పరిస్థితి. కానీ విలేజ్ కమిటీ వారు వీడీసీని అధికారికంగా రద్దు చేసుకున్నట్టు చేసి లోపల మాత్రం వీడీసీని అదే ప్రకారం కక్ష వెతుకొని మరి మొన్నటి రోజు ఒక బీసీ బిడ్డలైనటువంటి యాదవ బిడ్డలను 4 చెట్లు వాళ్ళతో కొట్టిపించి మరి వాళ్ళను ముంగడ తీసుకొచ్చి బీసీల మధ్యనే ఘర్షణకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కొందరు. మరి నిన్న గౌడ సోదరులు మా చెట్లను వీకేసిండ్రని చెప్పి ఎక్సైజ్ అధికారులకు పోలీసు వాళ్లకు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేద్దామని చెప్పి వచ్చినప్పుడు ఏదైతే వీడీసీ ముసుగులో ఉన్నటువంటి విలేజ్ కమిటీ వారు మైకులో చెప్పించి అటు గౌడ సోదరులను ప్రెస్ కు మీడియాను తీసి ప్రపంచానికి చెప్తున్నటువంటి అమ్మ న్యూస్ ఛానల్ అశోకును కూడా కొట్టి మరి వాళ్ళనందరూ వేధించినటువంటి పరిస్థితి. గౌడ సోదరులు మరి ఏదైతే విలేకరులను కొట్టినప్పుడు కూడా పోలీస్ ఎస్ఐ కూడా అక్కడనే ఉన్నాడు. వాళ్లకు అదుపు చేయలేనటువంటి పరిస్థితులల్లా గౌడ సోదరులు బిక్కుమంటుంటే వాళ్ళని గౌడ సంఘం వరకు తీసుకుపోయి గౌడ సంఘంలో ఒక రూములు ఉంచినటువంటి పరిస్థితి. గౌడ సోదరులు పోలీసులు లేకుంటే వాళ్ళు నిన్నటి గడియ లోపల ఎంతమంది చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇప్పటికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రహించి ఈ కేసును సుమోటోగా తీసుకొని వీడీసీ ఏదైతే ఆర్మూర్ డివిజన్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఆర్మూర్ మండలంలో పిప్రి గ్రామంలో కూడా అర్థాలు నడుస్తుంది. ఇప్పటికైనా ఈ కేసును దృష్టిలో పెట్టుకొని వీడీసీ వారు
మీరు గౌడ సోదరులను వేరితో సబ్ కలెక్టర్ బోధన్ గారు నియోజకవర్గ తహసీల్దార్లతో నియంత్రణ పట్టిక మ్యాపింగ్ మరియు ఓటర్ల డేటా మ్యాపింగ్ ఎస్ఏఆర్ 2002 వర్సెస్ ఎస్ఎస్ఆర్ 2025 అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్లను వారి సంబంధిత మండలాల్లోని బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే బిఎల్ఓలకు ఎస్ఏఆర్ 2002 వర్సెస్ ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల డేటా మ్యాపింగ్ కు సంబంధించిన విధానాలపై మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. అదనంగా ఆయన పిఎస్ వారీగా 2002 ఓటర్ల స్థిర నివేదికలను కూడా సమీక్షించి చర్చించారు. భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తురు టేర్లో ముంచిన రోజు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజు కాబట్టి తెలంగాణ ప్రజలకు విద్రోహం చేసిన రోజని, ఇది ముమ్మాటికి విద్రోహం దినమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్టవర్దయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బాకారం గంగారెడ్డిలు అన్నారు. సెప్టెంబర్ 17 బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగరంలో విద్రోహ దినం సభ నిర్వహించారు. సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పేద ప్రజలు, దొరలు, భూస్వాముల భూములను 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న భూములను పటేల్ సైన్యాలు ప్రజల నుంచి గుంజుకొని దొరలు, భూస్వాములకు అప్పచెప్పిందన్నారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షాయబుల్లా ఖాన్ స్ఫూర్తిని తుంగలో తొక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడిన 4,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఆనాటి యూనియన్ సైన్యాలు కాల్చి చంపాయని ఆరోపించారు. రజాకార్లను అణిచివేసే మీద పేద ముస్లింలను 50,000 నుంచి 2 లక్షల వరకు అత్యాచారాలు, హత్యలు చేశారని సుందర్లాల్ కమిషన్ నివేదిక తెలియజేస్తుందన్నారు. బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం తగాదాలుగా చూపే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సతీష్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు, వినోద్, రవి, సుభాష్, లత, సుబ్బలక్ష్మి, సుశీల, సరోజ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ఈరోజు విమోచన విలీనమా అనేది చర్చ నడుస్తూ ఉంది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా సెప్టెంబర్ 17 అనేది విద్రోహ దినంగానే మేము భావిస్తూ ఉన్నాం. హైదరాబాద్ సంస్థాన ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పోరాటం జరిగింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి దున్నేవాడికే భూమిని ప్రజలకు పంచుతారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు నెహ్రూ పటేల్ సైన్యం మీద ఆశలు పెట్టుకుంటే హైదరాబాద్ సంస్థానంలో నిజామును అనిచే పేరు మీద, రజాకార్లను అనిచే పేరు మీద హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టినటువంటి యూనియన్ సైన్యాలు, నెహ్రూ పటేల్ సైన్యాలు ఇక్కడ ప్రజల తరపున పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని 4,000 మందిని ఊచకోత కోసినాయి. మహారాష్ట్ర ప్రాంతంలో రజాకార్లను అనిచే పేరు మీద 50,000 నుంచి 2 లక్షల మంది వరకు పేద ముస్లింలని, మహిళలను, పిల్లల్ని కూడా అత్యాచారాలు, హత్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యూనియన్ నెహ్రూ పటేల్ సైన్యం యొక్క దురాగతాల మీద, అరాచకాల మీద సుందర్లాల్ కమిషన్ నివేదికను ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం వేసింది. ఆ నివేదికను చూస్తే నెహ్రూ పటేల్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు అంతింత కాదు అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత ప్రజల్ని రక్తపు డేరులో ముంచినటువంటి నెహ్రూ యూనియన్ సైన్యాలు చేసినటువంటి కిరాతకాలు, అరాచకాలు తెలంగాణ పల్లెల్లో, గ్రామాన ఎక్కడ పోయినా మనకు కనిపిస్తాయి. రజాకారుల కన్నా దౌర్జన్యాలు ఈ యూనియన్ సైన్యాలు చేసినాయి. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ఏదైతే జరిగినటువంటి ఉన్నదో ఇది విద్రోహము, ఇది చీకటి రోజులు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కానీ, నిజాం వ్యతిరేక పోరాటంలో లేనటువంటి బీజేపీ పార్టీ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు చరిత్రను పక్కదారి పట్టిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే కాసిం రజ్వీని ఈరోజు రజాకారుల ముఠా నాయకుడు కాసిం రజ్వీని పాకిస్తాన్ పంపి నిజాంకు 1,000 ఎకరాల భూములు, బంగారు ఆభరణాలు వాడికి అప్పచెప్పినటువంటి ఈ నెహ్రూ పటేల్ సైన్యం ఈరోజు ఎవరికి మేలు చేసినట్టు అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం.
చరిత్రను పక్కదారి పట్టించకండి. వాస్తవ చరిత్రను ఈరోజు ప్రజలకు తెలపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు చీకటి రోజులు, గడ్డి రోజులు గుర్తు చేసినటువంటి ఈ సెప్టెంబర్ 17 ఈ ప్రాంత ప్రజల విముక్తి కాదు, ఇది విద్రోహ దినం అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలు ఆ వైపుకు ఆలోచించాలని చెప్పేసి, చరిత్రను అధ్యయనం చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ సంఘ్ పరివార శక్తులు చేస్తున్నటువంటి కుట్రలో భాగస్వాములు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణకు విద్రోహ దినమేనని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దాసు అన్నారు. 1948 నుండి 52 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత విప్లవానికి స్ఫూర్తిదాయకమని దాసు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 2000 మంది ప్రాణాలు త్యాగం చేసి 3000 గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి దేశ ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చారని ఆయన తెలిపారు. నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కార్యదర్శి అబ్దుల్ అధ్యక్షతన సదస్సును సెప్టెంబర్ 17న నిర్వహించారు. న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున కదలడం సహించలేని ఆనాటి భారత ప్రధాని నెహ్రూ సైన్యాలు 1948 సెప్టెంబర్ 13న రజాకార్ల ఆగడాలను నిర్మూలనల పేరుతో పటేల్ సైన్యాలను దించి నాటకమాడిందని ఆయన అన్నారు. నిజాం లొంగిపోయినట్లు ప్రకటించగానే సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్లో విలీనం చేసినట్లు నెహ్రూ ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. నెహ్రూ ప్రభుత్వం మాత్రం మిలిటరీని వెనక్కి తీసుకోకుండా ఇక్కడే ఉంచి తెలంగాణ పల్లెలపై దాడులకు పూనుకుందని, తెలంగాణ ప్రజల్ని హింసించి 3000 మంది ప్రాణాలను బలి తీసుకుందని, 5000 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిందని ఆయన తెలిపారు. తెలంగాణను హైదరాబాద్లో విలీనం చేసి ప్రజలకు మేలు చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసిందని, వాస్తవానికి సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న భూములను భూస్వాములకు తిరిగి ఇప్పించాలని నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు ప్రయత్నించాయని ఆయన వివరించారు. 50,000 మిలిటరీకి 10 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన తెలిపారు. నిజాం నవాబ్కు రాజ్ ప్రముఖ్ బిరుదిచ్చి 1,50,00,000 రాజాభరణం చెల్లించి నిజాం నవాబ్ను సన్మానించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన తెలిపారు. నెహ్రూ సైన్యాలు కమ్యూనిస్టులను అణిచివేసే కుట్రతో తెలంగాణలో మాఖం వేశాయని స్పష్టమైందని ఆయన వివరించారు. బీజేపీకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధమే లేదని, మత వైఫల్యాలను రెచ్చగొట్టి అధికారం చేపట్టి దేశ సంపద కార్పొరేట్లకు అప్పజెప్పి మెజార్టీ హిందువులకు తీరని ద్రోహం చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేయని సమసమాజ వ్యవస్థ కోసం న్యూ డెమోక్రసీ పోరాడుతుందని ఆయన అన్నారు. కులమతాల పేరుతో తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని వంచే పార్టీలకు తగిన గుణపాఠం నేర్పించి వర్గరహిత సమాజం కోసం ఉద్యమించుదామని దాసు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ ప్రజలకు విమోచన కాదు, విలీనము కాదు, సమైక్యవాదము కాదు, ముమ్మాటికి విద్రోహ దినమే అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది. ఎందుకు విద్రోహ దినం అంటే తెలంగాణలో ఉన్నటువంటి రజాకార్ పరిపాలనకు వ్యతిరేకంగా, నిజాం నవాబ్ దుర్మార్గానికి వ్యతిరేకంగా, జామీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా 1948 నుండి 52 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. దాదాపు 2000 మంది ప్రజలు, కమ్యూనిస్టు నాయకులు ప్రాణాలు అర్పించి 3000 గ్రామాలను స్వరాజ్యాలుగా ప్రకటించుకొని 10 లక్షల ఎకరాలు భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం యావత్ భారతదేశానికే తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి ప్రభావాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితిలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి పటేలు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని చెప్పి మనసులో మాట్లాడుకొని వాళ్ళు నిజాం నవాబ్ యొక్క రజాకార్ల ఆగడాలను అరికట్టే పేరుతోని సెప్టెంబర్ 13 తారీఖు నాడు హైదరాబాద్లో తెలంగాణలో మిలిటరీని దించారు. సెప్టెంబర్ 13 మిలిటరీ దిగిన తర్వాత మరుసటి రోజే నిజాం నవాబు లొంగిపోయిండు. సెప్టెంబర్ 17న ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్లో విలీనం చేసినట్లు ప్రకటించారు. అంతకుముందే నిజాం నవాబ్కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రధానమంత్రికి లోపాయికారి ఒప్పందము, చర్చలు జరిగాయి. అందులో భాగంగానే నిజాం నవాబ్కు రాజ్ ప్రముఖని బిడిది ఇచ్చి అట్లాగే 1,50,00,000
రాజభరణం ఇచ్చి సన్మానం చేసిండ్రు. అదేవిధంగా నరహంతకుడు కామాంధుడు కాసిం రజ్వీ అతన్ని విమానం ఎక్కించి పాకిస్తాన్కి సాగనంపిండ్రు. దీన్ని బట్టి ఇది తెలంగాణ ప్రజలకు చాలా దుర్మార్గమైన రోజు అని చెప్పి స్పష్టమైంది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ విషయం మీద అనేక రకాల పార్టీలు అనేక రకాలు మాట్లాడుతున్నాయి. బీజేపీ విమోచన అంటుంది, కానీ బీజేపీకి తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధమే లేదు. ఇవాళ హిందువుల ముస్లింల మధ్య ఉన్నటువంటి ఒక వివాదాన్ని వైషమ్యాన్ని రెచ్చగొట్టి అధికారం కోసం పాకులాడే ప్రక్రియలో ఇవాళ బీజేపీ ఉంది. ఏది ఏమైనా కానీ ఇవాళ అనేక రకాల పార్టీలు ఈ తెలంగాణ విషయంలో రకరకాల వాగ్దానించినప్పటికీ ఇక్కడ వీర తెలంగాణ పోరాటం అనేటువంటిది ఆ పోరాట స్ఫూర్తి అనేది ప్రపంచానికి దేశానికి ఒక స్ఫూర్తినిచ్చింది. కాబట్టి భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం సాగినటువంటి పోరాటం తెలంగాణ ప్రజల వీరత్వం ప్రపంచానికి చాటు చెప్పింది. కాబట్టి ఆ యొక్క తెలంగాణ పోరాట స్ఫూర్తితోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను వేలం చేస్తూ ఉంది. ప్రజల సంపదని అంబానీ అదానీ వాళ్ళకు కార్పొరేట్లకు అప్పజెప్తా ఉంది. భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నంలో ఉంది. దేశంలో ఉన్నటువంటి మెజార్టీ హిందువులకు అన్యాయం చేసేటువంటి ఆలోచనలో కుట్రలో ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు పాలకులైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తప్పకుండా మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోని ఎదిరించి మెరుగైన సమాజం కోసం ముందుకు సాగుతామని చెప్పి న్యూ డెమోక్రసీ పిలుపునిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వలస సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. అంతర్జాతీయ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు డాక్టర్ శ్రీనివాస్ కవిటి ఉచిత సలహాలు. తెలంగాణకు సెప్టెంబర్ 17 విద్రోహ దినమే. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.